రోహిణి వల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న మాణిక్యాన్ని కాపాడి నిజం బయట పెట్టించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటల సీరియల్లో రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హై బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇంకా ప్రభావతి సత్యం అయితే రంగా వాళ్ళ ఇంటి దగ్గరే గత 2 రోజులుగా అక్కడే ఉంటారు. ఎందుకంటే అక్కడ చేయవలసిన పనులన్నీ కూడా ఉండడం. కామాక్షికి ఇలాంటివేమీ తెలియదు కదా. ప్రభావతి అయితే పెళ్లి చేసింది, పైగా తెలుస్తుంది. సో అందుకని ప్రభావతిని ప్రతి విషయంలో ఇన్వాల్వ్ చేయడంతో ప్రభావతియే అక్కడే ఉండి అన్నీ దగ్గరుండి చూసుకుంటూ ఉంటుంది. ఇంకా ఇంటి దగ్గర రవి శృతి మధ్య చిన్న గొడవ రావడంతో మీనా బాలు చాలా తెలివిగా వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవని కాస్త తొలగించి ఇద్దరిని మళ్ళీ ఒకటి చేసేస్తారు. మీరిద్దరూ ఉంటే మేమిద్దరం ఎప్పటికీ దూరం కామన్నయ్య. మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు మా ఇద్దరి మధ్య ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత గొడవ వచ్చినా మీరే మమ్మల్ని ఏదో రకంగా కాంప్రమైజ్ చేసి కలుపుతూ ఉంటారు. ప్రేమ బంధం గురించి, పెళ్లి అనుబంధం గురించి అన్నీ వివరంగా చెప్పి మేమిద్దరం మళ్ళీ కలిసేటట్టు చేస్తారు అని చెప్పి రవి అనేసరికి, అదేంటి రవి అలా అంటావు? మీరిద్దరూ కలిసి ఉంటేనే కదా మేం మాత్రం సంతోషంగా ఉండేది. ఒక రకంగా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ముఖ్యంగా నేను ఒప్పుకోకపోయినా మీ పెళ్లి దగ్గరుండి చేశానన్న బిరుదు నాకు ఇచ్చేశారు. ఎందుకంటే సాక్షి సంతకం మరీ పెట్టాను కదా. ఆ సిచ్యువేషన్లో నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా మీ అన్నయ్య నన్ను వదిలేసే పరిస్థితి వచ్చినా కానీ నన్నైతే తీసుకెళ్లి బలి చేశారు. మరి నా ద్వారా పెళ్లి చేసుకున్న మీ ఇద్దరూ సంతోషంగా ఉండాలనే కదా నేను కోరుకునేది. అందుకే కదా ఎప్పటికీ కూడా మీ ఇద్దరు గొడవ పడుతూ ఉంటే అసలు మీ సమస్య ఏంటి, మీరు ఎందుకు గొడవ పడుతున్నారు అని అనేది. శృతి చిన్నపిల్ల మనస్తత్వం ఇంకా పోలేదు. శృతి ఎప్పుడూ కూడా నీతో ఏదో రకంగా గొడవ పడాలనే కోరుకుంటుంది. ఎందుకంటే శృతికి నువ్వంటే చాలా ఇష్టం. ఒకటి ఆలోచించి రవి, అంత కోట్ల ఆస్తిని, అంత ఒకే ఇంట్లో ఉండి హ్యాపీగా భోగభాగ్యాలు అనుభవించిన అమ్మాయి మన ఇంట్లో మనందరి మధ్య ఇలా కలిసిపోయిందంటే దానికి ఒకే ఒక రీజన్. నువ్వు ఉన్న చోటే శృతి ఉండాలి అన్న ఒక్క రీజన్. నువ్వు శృతిని ఏదైనా అనే ముందు అది గుర్తు పెట్టుకో చాలు. అంతకు మించి నీకు ఏమీ చెప్పేది లేదు అనేసరికి, సరే వదినా అని చెప్పి ఇంకా శృతి రవి ఇద్దరూ హ్యాపీగా వెళ్ళిపోతారు. చాలా గొప్పగా చెప్పావు మీనా అని చెప్పాను, కానీ గొప్పగా చెప్పడం కాదండి, అది రియలే కదా. కేవలం రవి కోసమే కదా శృతి ఇక్కడ అన్నీ కాంప్రమైజ్ అవుతూ అన్నీ సర్దుకుంటూ తన మనసుకి సర్ది చెప్పుకుంటూ ఉంటుంది. మరి అలాంటి రవియే నువ్వెవరో అన్నట్టు పరాయి మనిషిగా తీసి పడేస్తే శృతి మాత్రం బాధపడతా. సో శృతి కూడా అందుకే బాధపడింది అని చెప్పి ఇంకా మేన అనగానే అవును నిజమే అని ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఇది ఇలా ఉంటే ప్రభావతి ఎప్పటికో వస్తుంది. వచ్చి తలుపులు కొట్టేసరికి ఈ టైంలో ఎవరు అనుకుంటూ వెళ్ళి బాలు తలుపు తీస్తాడు. ఏంటి ప్రభావతమ్మ ఈ టైం వరకునా అనగానే, ఏం చేస్తామో వాళ్ళకేమీ తెలియదు కదా, దగ్గరుండి చూసుకోవాలి కదా. సరే అందరూ భోజనం చేశారా అనగానే, అందరూ భోజనం చేశాము. నువ్వు నాన్న చేశారా అని చెప్పనేసరికి, మీ నాన్న చేసి ఇందాకే వచ్చేసారు, నేను అప్పుడే చేశాను. రేపు మంగళ స్నానాలున్నాయి, ఉదయాన్నే అందరూ కూడా బయలుదేరాలి. ఒకవేళ మీనా కనుక నీకు నాకంటే ముందు మీనాయే లేస్తుంది కదా. టిఫిన్ సెక్షన్ అది ఏం పెట్టొద్దని చెప్పు, ఓన్లీ టీలు తాగి బయలుదేరి వెళ్ళడమే. కామాక్షి అన్నయ్య 1-2 సార్లు చెప్పారు మీనాని టిఫిన్ సెక్షన్ పెట్టుకోవద్దని చెప్పు అనగానే, సరే నన్ను కొంచెం ఆలస్యంగా నిద్ర లేపమని చెప్పు అనేసరికి సరే అని ఇంకా ప్రభావతి కాస్త వెళ్ళి పడుకుంటుంది. బాలు డోర్ క్లోజ్ చేసుకుని పడుకుంటాడు. పడుకునేసరికి మరుసటి రోజు ఉదయాన్నే మీనా లేచి కల్లాపది చల్లుకుని మొత్తం ముగ్గులు పెట్టుకునేసరికి బాలు లేస్తాడు. లేచేసరికి టిఫిన్ సెక్షన్ ఏమి అంట పెట్టకు, ఓన్లీ టీలు తాగి బయలుదేరి వెళ్ళాలంట. ముందు నువ్వు వెళ్ళి రెడీ అయ్యి అందరికీ టీలు పెట్టి ఇచ్చి రెడీ అవ్వమని చెప్పు అనగానే సరేనని అందరికీ అదే విషయం చెప్తుంది. చెప్పడంతో ఇంక అందరూ కూడా రెడీ అయిపోతారు. మంగళ స్నానాలు చేయించడానికి అక్కడికి అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సుందరికి అందరూ కలిసి మంగళ స్నానాలు చేయించి ఇంకా పెళ్లి కూతుర్ని చేసి ఇంకా
ఆ రోజు రాత్రికే పెళ్ళి. అంటే ఏ రోజైతే పెళ్లి కూతురిని చేస్తారో ఆ రోజే పెళ్ళి వచ్చేస్తుంది. ఇంకా ఆ రోజు రాత్రికే పెళ్ళి అవ్వడంతో మధ్యాహ్నం 3 గంటలకల్లా బయలుదేరాలరా బాలు అని చెప్పాను. కానీ సరే మామ, ఎన్ని కార్లు పడతాయి అనగాని, మనం ఎంతమంది ఉన్నాము అంతమందికి అన్ని కార్లు తెప్పించు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ కార్లు ఉంటాయి కదా, నీకు తెలిసిన డ్రైవర్లువి అనగానే, సుమారు ఒక 4 కార్లు తెప్పించిన అనగానే, తెప్పించు బాలు, మీనా ఎక్కడుంది అనేసరికి, మీనా మీనా అనగానే మీనా వస్తుంది. ఏంటి బాబాయ్, బాలు నీ కారుకి డెకరేషన్ ఓకే కదా అని చెప్పాను. కానీ ఓకే మావయ్య, ఓకే మాయ అని చెప్పనేసరికి, అమ్మ మీనా, బాలు కారుకి పెళ్లి కూతురు బాలు కారులో వెళ్తుంది కదా, సో మీనా పక్కన నువ్వు కూర్చో, ప్రభావతి నువ్వు కూర్చోండి, లేదంటే ఫ్రంట్ నువ్వు కూర్చో, మీనా బాలు పక్కన, వెనకాల ప్రభావతి, కామాక్షి పెళ్లి కూతురు ముగ్గురు కూర్చుంటారు, సరేనా? మీనా బాలు కారుకి మొత్తం డెకరేషన్ చేసేసేయండి అనేసరికి, సరే అని, సరే బాబాయ్ అని చెప్పి వెంటనే వాళ్ళ అక్క వాళ్ళకి ఫోన్ చేసి పువ్వులు తెమ్మని, మొత్తం మీ కారు సర్వీసింగ్ చేయించారా అనగానే, నిన్ననే చేయించాను కదా బాలు అనేసరికి, అవును మర్చిపోయాను, సరే మీ కారు తెచ్చి కొంచెం నీడని పెట్టండి, పువ్వులు ఎండలో ఉంటే వాడిపోతాయి అనగానే, సరేనని ఇంకా మొత్తం కార్ అంతా కూడా డెకరేట్ చేసేస్తుంది మీనా. అయితే చేసేసరికి, చాలా బాగుందమ్మా పెళ్లి కూతురు కారు అనగానే, మిగిలిన కార్లు కూడా ఏమన్నా లైట్గా చేయమంటారా బాబాయ్ అనగాని, ఇంత హెవీగా వద్దు కానీ సింపుల్గా చేసేసే అనేసరికి, అక్కడో ఫ్లవర్ అంటేస్తాను బాబాయ్ అనేసరికి, సరేనని, ఏమండి మిగిలిన కార్లు అనేసరికి, ఒక్క 10 నిమిషాల మీద వచ్చేస్తాయి, రాజేష్ కారు ఇక్కడే ఉంది, వాడి కారుకి చేసేసాయని చెప్పాను. కానీ రాజేష్ దగ్గర ఉన్న కారు లైన్లో పెట్టడంతో ఆ కారుకి చేస్తారు. మిగిలిన 2 కార్లు కూడా లైట్గా స్టిక్కరు ఫ్లవరు, మొత్తం కార్ అంతా కూడా సేమ్ అలానే, ఫ్రంట్ కొంచెం చిన్నగా, మొత్తం అన్ని కార్లకి, అంటే బాలు కారు పెళ్లి కూతురు కారు అంతా హెవీగా అయితే కాకుండా మిగిలిన కార్లన్నిటికి కూడా డెకరేట్ చేసేస్తుంది. చేసేసిన తర్వాత అయిపోతుంది, సరే బయలుదేరదామా అనగానే అందరూ కూడా వచ్చేస్తారు. రంగా చెప్పినట్టుగా ఫస్ట్ సీట్లో మీనా బాలు కూర్చుంటారు, వెనకాల కామాక్షి ప్రభావతి, మిగిలిన వాళ్ళు వెనకాల. మనోజ్ కారు కూడా లైట్గా చేయడంతో మనోజ్ కారు, ఇంకా అందరూ కారులో బయలుదేరిపోతారు. ఇక్కడ పెళ్లి వాళ్ళంతా కూడా ఉంటారు. కరెక్ట్గా అదే సమయానికి పెళ్లి కూతురు తరపు వాళ్ళు వస్తున్నారు అని చెప్పాను. కానీ మాణిక్యం అప్పటి వరకు అక్కడే ఉంటాడు. ఈలోపు భోజనాల దగ్గరికి రావాలి అనగానే, సరే బావా వాళ్ళని రిసీవ్ చేసుకో, నేను వెళ్ళి భోజనాల దగ్గర చూస్తాను, భోజనాల్లో ఎలాంటి మాట రాకూడదని చెప్పాను. కానీ సరే వెళ్ళు అని చెప్పి వాళ్ళ భావన అయితే పంపిస్తాడు. తమ్ముడు అంటూ అక్క వెతుక్కుంటూ ఉంటుంది. ఏంటే అని చెప్పాను. కానీ మా తమ్ముడు ఎక్కడండి అనేసరికి, మీ తమ్ముడు వంటల దగ్గరికి వెళ్ళాడు. అదేంటండి, పెళ్లి కూతురు వాళ్ళు వస్తున్నప్పుడు తమ్ముడు లేకపోతే ఎలాగా, వంటల దగ్గర కూడా చూసుకోవాలి కదే, మనం రిసీవ్ చేసుకోవచ్చని, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత పెళ్లి కూతురు అంతా కూడా దిగుతూ ఉంటే అంతా రిసీవ్ చేసుకుని నమస్కారం అని చెప్పి అంతా కూడా రెడీ అవుతారు. కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మనగానే అందరూ అక్కడ కాళ్ళు కడుక్కుని కార్లన్నీ పక్కకు పెట్టి ఇంకా లోపలికి వస్తారు. ఇది పెళ్లి కూతురు రూము, అది పెళ్లి కొడుకు రూము. పెళ్లి పీటల మీద కూర్చోనేంత వరకు కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు చూసుకోకూడదు, సరేనా? చూసుకోండి అని చెప్పి ఎవరి రూముకు వాళ్ళే ఎదురు బదురు ఉండడంతో ఎవరి రూమ్ వాళ్ళే ఇస్తారు. ఇచ్చేసరికి, మేకప్ ఏదైనా వెయ్యాలేమో చూసుకో రోహిణి అని చెప్పనేసరికి, లేదు వెళ్ళి బయట కూర్చోబెట్టేటప్పుడు లైట్గా టచ్ అప్ ఇస్తానంతే, మరీ ఎక్కువైతే కొంచెం బాగోదు, హెవీగా కనిపిస్తుంది, ఓవర్గా అనిపిస్తుంది అనేసరికి, సరేనని, సరే మీరు ఇక్కడ చూసుకోండి శృతి, మనం బయటికి వెళ్దామా అని చెప్పాను. కానీ సరేనని, మీనా నేను వస్తాననేసరికి, మరి సుందరి ఒక్కతే ఉండిపోతుంది కదా అని చెప్పాను. కానీ ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి, నేను ఒక్కదాన్నైనా పర్వాలేదు అనేసరికి, సరే సుందరి, ఏమైనా అర్జెంట్ అయినా ఏదైనా రెడీ అవ్వాలన్నా నీకేదైనా హెల్ప్ కావాలన్నా వెంటనే ఫోన్ చెయ్యి, వస్తాము అని చెప్పాను. కానీ సరేనని సుందరిని ఒక్కదాన్ని గదిలో ఉంచి ఇంకా వీళ్ళంతా కూడా బయటికి వెళ్ళి ఇంకా భోజనాల దగ్గర, వచ్చిన వాళ్ళ గెస్ట్ల దగ్గర, అన్ని పెళ్లిపేటల దగ్గర మొత్తం అంతా కూడా చూసుకుంటారు. చూసుకునేసరికి ఇంకా అప్పుడే రోహిణికి ఒక ఫోన్ రావడంతో ఫోన్ చూస్తూ బయటికి వెళ్తుంది. బయటికి వెళ్ళడంతో వంట చేస్తూ ఉంటారు కదా, వంటగదిలోంచి స్మెల్ వస్తూ ఉండేసరికి ఏమేం వంటలు చేస్తున్నారో అనుకుంటూ వంటల దగ్గరికి వెళ్తుంది. వెళ్ళేసరికి అక్కడ ఉంటాడు మాణిక్యం. ఒక్కసారిగా మాణిక్యాన్ని చూసి షాక్ అయిపోతుంది రోహిణి. నువ్వేంటి ఇక్కడ అని చెప్పాను. కానీ ఇది
నా మేనల్లుడు పెళ్ళి కదా, పెళ్ళికి వచ్చారా నువ్వును విద్య పాపాను అని చెప్పాను. కానీ పెళ్ళికి రావడం ఏంటి? ఇది ఎవరో కాదు, సుందరి ఎవరో కాదు, మాకు తెలిసిన వాళ్ళ మా రిలేటివ్స్ కూతురు అనేసరికి అవునా, అయితే ఈ పెళ్ళికి మీ ఇంట్లో వాళ్ళంతా వస్తారు కదా అనగాని, అంతా వస్తారు కాదు మాణిక్యం, ఆల్రెడీ వచ్చారు, అందరూ పెళ్లి పందిట్లో తిరుగుతున్నారు. నువ్వు గనక ఇప్పుడు పెళ్లి పందిట్లో అడుగు పెట్టావంటే మా ఇంట్లో వాళ్ళు ఎవరొకరు ఖచ్చితంగా నిన్ను చూస్తారు. చూసి నిన్న నిలదీసి అడిగితే నా పరిస్థితి ఏంటి అనగానే, దానికి నేనేం చేయను పాప, ఇప్పుడు నా మేనల్లుడు పెళ్ళి, నేను లేకపోతే అస్సలు ఊరుకోను. మా అక్క కానీ మా బావ కానీ మా మేనల్లుడు కానీ నేను ఖచ్చితంగా దగ్గరుండాలి. నీకోసం నేనేమీ చేయలేను పాప అనగాని, అది కాదు మాణిక్యం, ప్లీజ్ మాణిక్యం అంటూ బ్రతిమాలుతూ ఉంటుంది. నువ్వు ఎంత బ్రతిమాలినా కానీ నా వల్ల కాదు పాప, ఇది నా మేనల్లుడు పెళ్ళి, నాకు వరుసకు మేనల్లుడైనా నా కొడుకుతో సమానం, వాడిని చిన్నప్పటి నుంచి నేనే చూసుకున్నాను. అలాంటిది వాడి పెళ్ళి చేయడానికి వాళ్ళింటికి వీళ్ళింటికి ఎంతలా తిరిగాను, వాడి గురించి ఇదంతా చేశాను. నేను లేకుండా వాడు పెళ్ళి కూడా చేసుకోడు. అలాంటిది నేను ఎక్కడికి వెళ్ళిపోవాలి? నేను ఎక్కడికి వెళ్ళడం కుదరదు. వాడి పెళ్లి చేయడం నా కళ, వాడి పెళ్లి కొడుకుగా చూసి సంతోషపడ్డం నా ఆశయం. అలాంటిది నన్ను ఎక్కడికి వెళ్ళిపోమంటావు అంటూ మాట్లాడడంతో, నీకు చివరిసారిగా చెప్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్తావా వెళ్ళవా అనగానే, చూడు పాప, ఇన్ని రోజులు నువ్వు చెప్పినట్టే చేసుకొచ్చాను, ఇక మీదట చెయ్యను అంటూ చెప్పడంతో సరే అని ఇంకా పక్కకు వచ్చేస్తుంది రోహిణి. వెంటనే విద్యకు ఫోన్ చేస్తుంది. ఏం చేస్తున్నావే అనగానే, మాణిక్యం చెప్పిన పెళ్ళికి రెడీ అవుతున్నాను అనేసరికి, ఓసి పిచ్చి మొహమా, మాణిక్యం ఎవరో కాదు, సుందరి ఉంది కదా, అదే కామాక్షి పిన్ని వాళ్ళ చెల్లెలు కూతురు, పెళ్లి కూతురుకి కాబోయే భర్త మేనమావేనంట ఈ మాణిక్యం అని చెప్పనేసరికి, ఏంటి రోహిణి, సమస్యల మీద సమస్యలు నీకు ఎలా వచ్చేస్తున్నాయి? ఆ పెళ్లి మండపంలో అతని ఖచ్చితంగా తిరుగుతాడు కదా, మరి అలా తిరిగితే నీ పరిస్థితి ఏమవుతుంది అని చెప్పాను. కానీ నా పరిస్థితి ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు కదే, ఏం చెయ్యాలో కూడా తెలియడం లేదు, నాకు చాలా భయంగా ఉంది, ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి మాట్లాడేసరికి, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, అదే ఏమీ అర్థం కావట్లేదు, నేనేమో ఇతన్ని బయటికి వెళ్ళిపోమంటే నేను ససేమీరా వెళ్ళను అంటూ కూర్చున్నాడు. నేను ఇక్కడే ఉంటాను, నా మేనల్లుడి పెళ్ళి, నేను ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అంటున్నాడు. నాకేం చేయాలో అర్థం కావట్లేదే. తను చెప్పింది కూడా న్యాయమే కదే, మేనల్లుడంటే ఎంతగానో ఇష్టపడతారు, మరి అలాంటి మేనల్లుడు గురించి నిన్ను రిస్క్లో పెట్టాలని అనుకోడు. కానీ తను అక్కడే ఉండాలని మాత్రం అనుకుంటాడు కదా, వాళ్ళిద్దరూ హ్యాపీగానే ఉండాలనుకుంటారు కదా. అందుకే మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు అనగానే, నేనే ఏదో ఒకటి ఆలోచిస్తాను, నాకు రిస్క్ అనుకుంటే నేనెందుకు సైలెంట్గా ఊరుకుంటాను అని ఫోన్ పెట్టేస్తుంది. కరెక్ట్గా భోజనాలు అంటే అందరికీ భోజనాలు పైన పెడతారు. సో పైన మాణిక్యం పైన వంట చేస్తూ ఉంటాడు. ఫోన్ చేస్తుంది, అంటే కిందే పెడతారు, ఫస్ట్ ఫ్లోర్కి రమ్మని ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి, ఏంటి పాప రమ్మన్నావు అనగాని, నేను ఎంత చెప్తున్నా నా మాట వినిపించుకోవట్లేదు కదా అనగాని, చూడు పాప, నా మేనల్లుడంటే నాకు చాలా ఇష్టం, వాణ్ణి బాధ పెట్టే పని నేను ఏమీ చేయను, దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు, బాధ పెట్టకు అని చెప్పి మాట్లాడుతుండగానే ఇంకా బాలు ఫోన్ మాట్లాడుకుంటూ చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి రోహిణి మేడ మీద ఎవరితోనో మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. ఇంతకీ ఎవరా వ్యక్తి అనుకుంటూ బాలు రోహిణికి కనిపించకుండా పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉండేసరికి మాణిక్యం కనిపిస్తాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. అయితే ఇదేంటి, మేకమామ ఇక్కడ ఉన్నాడు, పైగా రోహిణి ఎందుకు మేకమామతో అంత సీరియస్గా వేలు చూపించి మరీ మాట్లాడుతుంది అని ఆలోచిస్తూ ఉండగానే, నువ్వు నేను చెప్పినట్టు చేస్తావా చేయవా అనగానే, చెయ్యను అని చెప్పి ఇంకా ఇద్దరూ డిస్కషన్ పడుతూ ఉండగా, ఇంకా చెయ్యవు కదా అంటూ రోహిణి ఒక్కసారిగా బాల్కనీ చివరకు నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళు. చెయ్యవు కదా అంటూ చెయ్యను అనగానే ఒక్క తోపు తోసేస్తుంది రోహిణి. అయితే కిందకి తోసేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. షాక్ అయిపోయి పైకెక్కవలసిన వాడు కాస్త గబ్బా కిందకు వస్తాడు. కిందకు వచ్చేసరికి కింద ఒక రాయి మీద పడిపోతాడు.
ఇంకా మాణిక్యం అయితే పడిపోయేసరికి రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో బాలు గబగబా మాణిక్యాన్ని తీసుకుని కారులో ఎక్కించుకుని వెళ్ళిపోతాడు. రోహిణి చుట్టూ తిరిగి కిందకి, అంటే ఆ దారిలో ఎవరు కూడా తిరిగి మనుషులు కాదు. రోహిణి గబగబా కిందకి వస్తుంది. కిందకి వచ్చేసరికి మాణిక్యం అక్కడ ఉండడు. అక్కడ లేకపోవడంతో ఇదేంటి, మాణిక్యం ఇక్కడే కదా పడిపోయాడు, మరి ఇప్పుడు కనిపించట్లేదేంటి, పైగా బ్లడ్ మార్క్స్ కూడా ఇక్కడే ఉన్నాయి, మనిషి కనిపించకపోవడం ఏంటి అనుకుంటూ ఇంకా చూస్తూ ఉంటాడు. చూస్తూ ఉండేసరికి కనిపించకపోవడంతో ఏమై ఉంటుంది అని కంగారు పడుతూ ఉంటుంది రోహిణి అయితే. ఇంకా అలా కంగారు పడిన రోహిణి ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూనే, సరే ఏదో ఒకటి అయ్యింది, మనిషి ఎక్కడికో వెళ్ళుంటాడు, సర్లే ఈ రోజైతే మనిషి ఇక్కడ కనిపించట్లేదు కదా అనుకుంటూ ఉండగానే సత్యానికి బాలు కనిపించకపోవడంతో, అమ్మ మీనా అని చెప్పాను కానీ చెప్పండి మామయ్య గారు అనేసరికి, బాలు ఎక్కడమ్మా అనగాని, ఇప్పటి వరకు ఇక్కడే తిరిగారు మామయ్య గారు, మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో ఫోన్ చేయాల్సింది కదా. చేశానమ్మా, ఫోను కలవటం లేదు, ఒక్కసారి నువ్వు కూడా చెయ్యమ్మా అనగాని, సరే మామయ్య అని మీనా కాస్త ఫోన్ చేసేసరికి ఎక్కడికి వెళ్ళిపోయారండి, మామయ్య గారు మిమ్మల్ని అడుగుతున్నారు అనగానే, నేను చెప్పిన ప్లేస్కి అర్జెంటుగా బయలుదేరి రా మీనా అని చెప్పనేసరికి, ఎక్కడికండి అనగాని, చెప్పిన ప్లేస్కి రాని హాస్పిటల్ పేరు చెప్పి ఎక్కడికి రమ్మని చెప్తాడు. మీకేమైనా అని చెప్పాను కానీ నాకేమీ కాలేదు, ముందైతే నువ్వు రా, నేను చెప్పినట్టు చెయ్యి అనేసరికి సరేనని ఇంకా మీనా కాస్త బయలుదేరి వస్తుంది. వచ్చేసరికి, ఏంటండి హాస్పిటల్లో ఉన్నారేంటి, ఎవరికి ఏం జరిగింది అనగానే, మాణిక్యానికి అనేసరికి, మాణిక్యానిక ఆయనకి ఏం జరగడం ఏంటి, మీరు హాస్పిటల్కి తీసుకురావడం ఏంటి, మీరు పెళ్లి పందిర్లో ఉన్నారు కదా కళ్యాణ మండపంలో, అక్కడ ఆయనకి ఏం జరిగింది, మీకెవరైనా ఫోన్ చేసి చెప్పారా అనగానే, లేదు మీనా, నా కళ్ళారా చూశాను అనేసరికి, ఏంటి మీ కళ్ళారా చూసారా, అసలు ఏం జరిగిందండి అనగానే మొత్తం జరిగిన విషయం అంతా చెప్తాడు. చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా. ఏంటి, రోహిణి ఎందుకు మేడం నుంచి గెంటేస్తుందండి అనగాని, నా కళ్ళారా చూశాను మీనా, నమ్మలేకపోతున్నాను, వీళ్ళిద్దరూ ఏదో డిస్కషన్ పడ్డారు మీనా, డిస్కషన్ పడి ఒక్కసారిగా పార్లలమ్మ కాళ్ళు ఎత్తి మరీ కిందకి తోసేసింది. నేనది చూసి పార్లలమ్మతో గొడవ పడడం అనవసరమని గబగబా కిందకొచ్చి మనిషిని కారులో ఎక్కించి తీసుకొచ్చేశాను. మరి అక్కడ పార్లలమ్మ బాడీ కనిపించట్లేదని వెతుక్కుంటుందో ఏంటో నాకు తెలియదు కానీ నేనైతే హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఏదో రహస్యం ఉంది మీనా, ఆ రహస్యం గురించే వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. పైగా ఈ పెళ్లికి రావాల్సిన అవసరం ఏముంది, ఆయన్ని చూస్తే పెళ్లి బట్టల్లో ఉన్నారు, అంటే పట్టు బట్టల్లో, పెళ్లి కొడుకు తరపు వాళ్ళు పెళ్లి కూతురు తరపు వాళ్ళు వేసుకునే బట్టలు ఇవి, అంటే ఏంటి అర్థం, నాకేమీ అర్థం కావట్లేదు అనేసరికి, నా కొంపతీసి ఆ పెళ్లి కొడుకు మేనమామ ఈయననేమోండి అని చెప్పనేసరికి, ఏంటి మీనా, ఏంటి నువ్వనేది, మీకు గుర్తుందా ఆ రోజు వాయిస్ విన్నాం మనం ఫోన్లో, అప్పుడు ఈ వాయిస్ ఎక్కడదో అని అనుకున్నాము, ఆ వాయిస్ ఈ వాయిస్ ఇప్పుడు గుర్తొచ్చిందా అనగానే, ఎస్ కరెక్ట్ మీనా, నువ్వు చెప్పింది 100% కరెక్టే, ఆ వాయిస్ మేకమామదే, ఇప్పుడు నాకు గుర్తొచ్చింది, ఆ రోజు గుర్తు రాలేదు. అదేంటి, పెళ్లి కొడుకు మేనమామ కావడం ఏంటి, రోహిణి వాళ్ళ మామయ్య, అంటే ఇతను రోహిణి వాళ్ళ మామయ్య కాదా, పెళ్లి కొడుకు వాళ్ళ మామయ్యేనా, ఇదంతా ఏంటి మీనా అని చెప్పాను కానీ, ఇవన్నిటికీ సాక్ష్యం రావాలి అంటే ఈయన స్పృహలోకి రావాలి, ఈయన స్పృహలోకి వస్తేనే అసలు విషయం బయటికి వస్తుందండి అనేసరికి, ఎస్ మీనా అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఈలోపు డాక్టర్ వచ్చి ఆయనకి అనగానే, ఒక అరగంటలో పేషెంట్ కళ్ళు తెరుస్తాడు అనేసరికి ఇంకా ఇద్దరు వెయిట్ చేస్తారు. సత్యం కనిపించట్లేదని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసేసరికి, నాన్న ఒక్క పావుగంటలో మీనా నేను ఇద్దరం అక్కడే ఉంటాం, మీనా కూడా నా దగ్గరే ఉంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనగానే, సరేరా, పెళ్లి ముహూర్తం టైం దగ్గర పడుతుంది, ఇంకా రిసెప్షన్లోనే కూర్చున్నారనుకో, తర్వాత పెళ్లి ముహూర్తం పెట్టాలి కదా, పెళ్లి ముహూర్తంలో కూర్చోవాలి కదా, తొందరగా రండి, మరి దంపతుల అక్షింతలు అది ఇది అంటే మళ్ళీ రంగా కంగారు పడతాడు అనగానే, సరే నాన్న వచ్చేస్తాము అని చెప్పి బాలు ఫోన్ పెట్టేసేసరికి, ఏదైనా తాగుతావు మీనా అంటూ జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చడంతో ఇద్దరు కూడా జ్యూస్ తాగుతారు. ఈలోపు
నర్స్ వచ్చి చూసేసరికి కదులుతూ ఉంటాడు. ఇంకా గబగబా మీనా బాలు ఇద్దరు వెళ్తారు. వెళ్ళడంతో ఇంకా చెప్పండి ఎందుకు రోహిణి మిమ్మల్ని పైనుంచి తోసేసింది? రోహిణి నిజంగా మీ మేనకోడలేనా? చెప్పండి. ఏదో విషయం ఉందని తెలుసు, అదే విషయం అనేది మీ నోటితో చెప్తారని ఆశపడుతున్నాను. మీరు ఏది నిజం దాచిపెట్టద్దు. మీరు ఒక వ్యక్తిని దాచిపెడుతున్నారంటే ఆ వ్యక్తి ద్వారా మీకు ప్రాణాపాయ పరిస్థితి ఉంది. నేనే కనుక మిమ్మల్ని చూడకపోయి ఉంటే, మిమ్మల్ని కాపాడకపోయి ఉంటే ఈ పాటికే మీరు చనిపోయి ఉండేవారు. అంత రక్తం పోయింది అనేసరికి, అవును సార్, మీకు చాలా రక్తం పోయింది. ఈసారే మీకు రక్తం ఇచ్చి మరీ మిమ్మల్ని కాపాడారు. కరెక్ట్ సమయానికి ఈయన రక్తం ఇవ్వకపోతే మిమ్మల్ని కాపాడడం చాలా కష్టతరం అయ్యేది అంటూ పక్కనున్న నర్సు చెప్తుంది. చెప్పేసేసరికి, చెప్పండి, ఎప్పటికైనా చెప్పండి అనగానే, చెప్తాను బాలు, అన్నీ చెప్తాను. రోహిణి నా సొంత మేనకోడలు కాదు. రోహిణికి నాకు అసలు ఏ సంబంధము లేదు. ఒకరోజు విద్య, రోహిణి ఇద్దరూ నేను అమ్ముకునే మటన్ షాప్ దగ్గరికి వచ్చి ఇంకా ఒక సినిమాలో ఆర్టిస్ట్ వేషం ఉందని చెప్పారు. దానికి ఆడిషన్స్ అంటూ మీ నానమ్మ వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ అంతా కూడా ఆడిషన్ జరుగుతుందని మీరందరూ నటీనటులంటూనే చెప్పుకొచ్చారు. ఇంకా తర్వాత మీ ఇంట్లో వాళ్ళంతా ఇంట్లో ఉండడంతో అప్పుడు అర్థమైంది, ఇది సినిమాల గురించి కాదు, నిజ జీవితంలో నటింప చేస్తుంది అన్న విషయం అర్థమైన తర్వాత ఇంకా నేను ఏం చేయాలి? సరే, ఒక ఆడపిల్ల ఎంత పెద్ద రిస్క్ ఎందుకు చేస్తుందిలే అన్న ఉద్దేశంతో ఎప్పుడు నీకు ఏ హెల్ప్ కావాలన్నా నేను చేస్తాను అంటూ చెప్పుకొచ్చాను. ఇంకా అలా చెప్పిన నేను ఎప్పుడు తనకు హెల్ప్ కావాలన్నా ఏదో రకంగా హెల్ప్ చేసేవాడిని. చివరికి మీరు మలేషియా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాను అనేసరికి నన్ను ఇంటికి వచ్చి వాళ్ళ నాన్న చనిపోయాడు అంటూ చెప్పమని చెప్పింది అనేసరికి, అంటే వాళ్ళ నాన్న గురించి మీకు ఏమైనా తెలుసా అనగానే, నాకేం తెలియదు బాలు, అసలు వాళ్ళ నాన్న మలేషియాలో ఉన్నాడో లేడో కూడా నాకేం తెలీదు, అసలు తన గురించి నాకేం తెలియదు బాలు అని చెప్పనేసరికి, సరే సరే అంటూ చెప్పడంతో, ఇదే మాటలు మా అమ్మ నాన్నకు కూడా చెప్పగలరా అనగానే, ఖచ్చితంగా చెప్తాను బాలు, అందులో తప్పేముంది అనగానే వెంటనే మా నాన్నకి ఫోన్ చేసి అమ్మని తీసుకుని రమ్మని చెప్పు మీనా అని చెప్పాను. కానీ సరేనని ఇంకా అదే విషయం చెప్పడంతో ప్రభావతిని తీసుకుని సరాసరి ఆటోలో ఇక్కడికి వచ్చేస్తాడు. వచ్చేసేసరికి ఎందుకురా రమ్మన్నావు అనగానే మొత్తం విషయం అంతా కూడా చెప్తూ ఉంటాడు. ఇంకా మాణిక్యమైతే చెప్పేసేసరికి, నువ్వు చెప్పేది నిజమా అనగానే, అవును, నేను అబద్ధం చెప్పడం లేదు, హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను, ఇలా ఉండడానికి కారణం కూడా రోహిణియే అంటూ మొత్తం విషయం చెప్పేస్తుంది. ప్రభా, ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెట్టకపోవడమే మంచిది, ఎందుకంటే పెళ్ళైన తర్వాత చూసుకుందాము, మరి ఇతను మేనమామ కదా, అక్కడే ఉండాలి కదా అనగానే, నేను తీసుకొస్తాను నాన్న అని చెప్పి ఇంకా తనకు తలకు మాత్రమే బలమైన గాయం తగలడంతో అక్కడికి తీసుకొస్తాడు. తీసుకొచ్చేసరికి, తమ్ముడు ఏమైంది అనగానే, ఏమీ లేదక్క, కాలు జారి స్లిప్ అయి కింద పడ్డాను. ఈ అబ్బాయే నాకు రక్తం ఇచ్చి మరీ కాపాడాడు. ఈ అబ్బాయి ఎవరో కాదు, సుందరికి బావ వరుస అవుతాడంట అని చెప్పాను. కానీ అవునా, రండి అని అందరూ కూడా హ్యాపీగా పెళ్లి చేస్తారు. ఇంకా తర్వాత రోహిణికి ఎలాంటి గతి పట్టించాలని ప్రభావతి రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది. ఏంటి అత్తయ్య ఇలా చూస్తున్నారు అని అనుకుంటుంది. ఎందుకంటే బాలు మాణిక్యాన్ని మండపంలోకి తీసుకొచ్చాడన్న విషయం చూసుకోదు. ఏంటి ఇలా చూస్తున్నారు అని అనుకునేలోపే, కొంచెం కూర్చుంటారా అని చెప్పి అందరూ నిలబడండి సరే కూర్చుంటారా అని వెనక నుంచి, ఇది ఎవరు అని వెనక్కి తిరిగేసరికి మాణిక్యం ఉంటాడు. ఒక్కసారిగా రోహిణికి మబ్బులు విడిపోతాయి. ఏంటి, వీడిని నేను పైనుంచి తోసేసిన తలకి దెబ్బ తగిలించుకుని మరే వచ్చేశాడు, ఇప్పుడు అందరిలోనే ఇక్కడే నిలబడ్డాడు, ఇప్పుడు నేను ఏం చేయాలి అని తెగ టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇంకా రోహిణి అయితే చూద్దాం, మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.